హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గాయ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. గాయ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. అసలు ఎవరైనా ఊహించారా మన టీమిండియా సెకండ్ మ్యాచ్ డ్రా చేసుకుంటుందని? చాలా మంచి ఆడిళ్ళు శ్రీలంకన్ బ్యాట్స్మెన్స్. ముఖ్యంగా చూసుకుంటే కేసరా అండ్ సోనల్ దినుషా. ఈజీగా మనలో ఇంకొక గంట సేపు ఆడితే మ్యాచ్ గెలుతా అనుకున్నాం. సో అలాంటిది మ్యాచ్ డ్రా అయింది. 429 అయితే కొట్టిళ్ళు ఫాలోను తీసుకున్న తర్వాత. ఒక్కొక్క వికెట్ తీయడానికి మనోళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసినాం. ఆ పిచ్లో కూడా హెల్ప్ ఉందా హెల్ప్ లేదో ఎవరికి తెలియదు. బట్ మనోళ్ళు మాత్రం చాలా మంచిగా రాణించిళ్ళు. మనోళ్ళు తీసుకున్న డెసిషన్ కూడా మంచిదే. ఫాలోన్ డెసిషన్ తీసుకున్నది కూడా మంచిదే. ఒకరిట ఫాలోన్ తీసుకోక అట్లా ఆడినా అని ఒకరిట మ్యాచ్ రిజల్ట్ వేరేలాగా వస్తే ఆ విధంగా అంటారు. ఇప్పుడేమో ఈ విధంగా అంటున్నారు. మరి ఫాలోన్ ఎందుకు ఇచ్చిలని. బట్ నన్ను అడిగితే మాత్రం ఫాలోన్ ఇచ్చిందే కరెక్ట్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు. గైస్, మరి మీరేమంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెంచండి. ఫాలోన్ ఇస్తే బెటరా, లేదు మనలో బ్యాటింగ్ చేస్తే బెటర్ ఉండదు అనేది. సో ఓవరాల్గా చూసుకుంటే సోనల్ దినుషాకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. 3 సెంచరీలు, 80+ రన్స్. మొత్తం 4 ఇన్నింగ్స్లలో చూసుకుంటే 4 ఇన్నింగ్స్లలో కూడా మన బౌలర్స్ని ఇబ్బంది పెట్టిన ప్లేయర్ వచ్చేసి సోనల్ దినుషా. చాలా మంచి టెక్నిక్ ఉంది తన దగ్గర, టెంపర్మెంట్ ఉంది. సో టెస్ట్ క్రికెట్లో ఇలాంటి ప్లేయర్స్ కావాలి ఏ టీంకైనా కానీ. సో అలాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు సోనల్ దినుషా. మెయిన్గా చూసుకుంటే ఒక్క ఇన్నింగ్స్ లేదా 2 ఇన్నింగ్స్లు సీరియల్లా మంచిగా ఆడతారు. బట్ సోనల్ దినుషా వచ్చేసి 4 ఇన్నింగ్స్లలో కూడా అదే టెంపర్మెంట్, అదే టెక్నిక్, అదే నాకు. సో చాలా మంచి నాకైతే ఆడిండు. ఇక ఈ సెకండ్ మ్యాచ్లో సూర్య బండారా కూడా 2 ఇన్నింగ్స్లో కూడా అతను కూడా మంచిగా ఆడిండు. మెయిన్గా చూసుకుంటే ఆ ముగ్గురు ఇంకా చాలా ఇబ్బంది అయితే పెట్టిళ్ళు. కేసరా నువ్వంతా 150 బాల్ ఆడిండు. లహీరు కుమారా 90 బాల్ ఆడిండు. అండ్ లాస్ట్లో వచ్చిన అసిత ఫెర్నాండో కూడా 24 బాల్ అయితే ఆడిండు. సో ఈ ముగ్గురు ఇంకా చాలా ఇబ్బంది అయితే పెట్టిళ్ళు. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే ఇట్ట మనవ్ సూతర్ ఏకంగా 41 ఓవర్లు అయితే వేసిండు. రవీంద్ర జడేజా 38.3 ఓవర్లు వేసిండు. సరన్స్ జన్ 37 ఓవర్లు వేసిండు. ప్రసిద్ధ్ కృష్ణ 18.3 ఓవర్స్, మొహమ్మద్ సిరాజ్ 15 ఓవర్స్ అయితే వేసిండు. సో మన బౌలర్స్ కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. చాలా మంచి స్పెల్స్ వేసిళ్ళు. క్రాంప్స్ కూడా వచ్చినాయి రవీంద్ర జడేజాకి. మళ్ళీ వికెట్ తీసుకున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే మన బౌలింగ్ అటాక్ కూడా చాలా బెటర్ బౌలింగ్ వేసింది. లాస్ట్లో ఇక కాదనుకొని శుభ్మన్ గిల్ బౌలింగ్ వేసిండు, ఎస్ఎస్వి జైస్వాల్ బౌలింగ్ వేసిండు, ధ్రువ్ జురెల్ బౌలింగ్ వేసిండు. ఇక అక్కడికి అద్దనుకున్నారు, ఇద్దరు కూడా సెకండ్ ఇచ్చుకున్నారు. ఇక మ్యాచ్ అయితే డ్రా అయ్యింది. ఒకరిట లాస్ట్ వికెట్ తీసినా కానీ మన వాళ్ళు చేజ్ చేస్తారంటే డౌట్గానే ఉండేది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి WTC ఫైనల్ ఛాన్స్ ఉందా లేదా అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఇంకా మనకి 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 7లలో ఖచ్చితంగా 5 గెలవాలి. ఒక మ్యాచ్ డ్రా చేసుకున్న నో ప్రాబ్లం. అది కూడా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారో దాన్ని బట్టి అయితే ఉంటుంది. లేదనుకుంటే ఇట్ట 7 మ్యాచ్లో 6 కంపల్సరీ గెలవాల్సిందే. లేదనుకుంటే ఇట్ట 7కి గెలిస్తే ఏ టీం పైన ఆధారపడకుండా ఫైనల్కి వెళ్ళచ్చు. మరి అది సాధ్యమైతే అంటే మేబీ సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 5 మ్యాచ్లు ఆస్ట్రేలియాతో ఉన్నాయి. మన హోమ్ సైడ్లో 2 మ్యాచ్లు అవే సిరీస్ న్యూజిలాండ్కి వెళ్ళి మనం అయితే ఆడాలి. మరి న్యూజిలాండ్లో 2కి గెలుస్తామంటే డౌట్ కనబడుతుంది. సో మెయిన్గా చూసుకుంటే న్యూజిలాండ్కి వెళ్ళి 2 మ్యాచ్లు గెలవాలి. ఆస్ట్రేలియా పైన 5 మ్యాచ్లకి 5 మ్యాచ్లు గెలిస్తే బెటర్ అయితే ఉంటుంది. లేదు ఇక్కడ 5 మ్యాచ్లకు 5 మ్యాచ్లు గెలిచి న్యూజిలాండ్ మీద 1 గెలిచినా అని సరిపోతుంది. సో చాలా కొంచెం టఫ్ సిచ్యువేషన్గానే మారింది ఇప్పుడు ఈ మ్యాచ్ డ్రా అయిన తర్వాత. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచిందనుకో మనకి 7 మ్యాచ్లో 5 గెలిస్తే సరిపోతుండేది.
ఇక్కడ ఆస్ట్రేలియా పైన ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ, అక్కడ న్యూజిలాండ్ పైన ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ నో ప్రాబ్లంగా అయితే ఉండేది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అనేది కొంచెం టఫ్గా మారింది కాబట్టి మనోళ్ళ మెయిన్ దృష్టి అంతా ఆస్ట్రేలియా పైన 5 మ్యాచ్లు గెలవాలి, లేదు 4 గెలిచి ఒక డ్రా చేసుకున్నా పర్వాలేదు, అండ్ న్యూజిలాండ్కి వెళ్ళి ఒక మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. ఒక మ్యాచ్ డ్రా అయినా పర్వాలేదు. అండ్ మిగతా టీమ్స్ కూడా ఉంటాయి అక్కడ, వాళ్ళ ఏ విధంగా ఆడతారు అనేది కూడా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మన టీంలో ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. 7 మ్యాచ్లో ఖచ్చితంగా 6 అయితే గెలవాలి. ఈ మ్యాచ్ గెలిస్తే గిట్ట సిచ్యువేషన్ డిఫరెంట్గా అయితే ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ మ్యాచ్ అనేది డ్రా అయింది. ఎవరు కూడా అనుకోలేదు డే 4 రోజు ఈజీగా అంటే ఈజీగా మన టీంలో గెలుస్తుంది, ఫస్ట్ సెషన్లోనే గెలుస్తుంది అనుకున్నాం. బట్ సోనల్ దినుషా, కేసర నువ్వంతా వాళ్ళిద్దరు చేపట్టి మ్యాచ్ అనేది డ్రా అయిందని చెప్పుకోవచ్చు. గాయస్ మరి మీరేమనుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెంచండి ఈ మ్యాచ్ గురించి.